జై భీమ్, జై జాంబవ. నేను నరసింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే ఒక సమాజంలో చీలికలు తీసుకొచ్చే విధంగా, సమాజంలో విధ్వంసం చెలరేపే విధంగా ఒక కుట్రలకు తెరరేపారు అనేది మనకు స్పష్టమవుతుంది. ఎందుకనంటే ఏదో ఒక దగ్గర ఒక చిన్న సంఘటన జరిగిన మాట వాస్తవం. దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. తప్పు ఎవడు చేసినా తప్పే, చట్టం ప్రకారం అతను శిక్ష అనుభవించాల్సిందే. ఈ సంఘటనను బేస్ చేసుకొని కొంతమంది విధ్వంసకారులు ఈ సంఘటనలకు ఎంట్రీ కావడం జరిగింది. తోటి ఏదో ఈ మొత్తం మార్వాడి సమాజం అంతా కూడా ఈ తెలంగాణ యొక్క చేతి వృత్తులను లేదా తెలంగాణ సమాజంలో పనిచేసే వారందరూ కూడా ఉన్నారని ఒక కుట్రకు తెరలేపడం జరిగింది. ఇక్కడ వీళ్ళంతా పని కట్టుకొని ఒక టీం ఏర్పడి ఒక వీడియో రిలీజ్ చేయడము, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో రకరకాల వాదనలు తెర మీద తీసుకొచ్చి మార్వాడి గోబ్యాక్ అని కొంతమంది పాట రాయడము, కొంతమంది దాన్ని పాడము, ఆ పాట వైరల్ కావడము మార్వాడి సమాజంలోనే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఇది భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకు కులం కార్డు వెళ్తున్నారు, మేము ఎస్సీలము, మా ఎస్సీల మీద మార్వాడీలు దాడులు చేస్తున్నాను. ఒక కులం కార్డు వాళ్ళకు నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరుగుంటే వాళ్ళ మధ్యలో కుల సంబంధమైన విషయాలు తెలియదు కాబట్టి మరి దాని కులం ఆధారంగా వివక్ష చూపెట్టి కొట్టిరనేది కూడా అవాస్తవం అవుతుంది. ఒకవేళ తెలిసి జరిగితే అతను ఎస్సీ అని దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్సీ అట్రా చట్టం పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. రెండవ విషయం, అయ్యా తెలంగాణను గుత్త తీసుకున్నట్టు నువ్వు నిజంగా. ఎందుకంటే తెలంగాణ షామ్ ఎవరు లేని తెలంగాణ పనులు నువ్వు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్వాడి గోబ్యాక్ నినాదం ఏంది, జరిగిన సంఘటన ఏంది, ఆ సంఘటన గురించి మాట్లాడాలి. కానీ మొత్తం మార్వాడి వేస్తుంది దాటేందుకు, మొత్తం మార్వాడి సమాజాన్ని గోబ్యాక్ అనడం తప్పైంది. మహిళ మాట్లాడినందుకు ఆమె మూతిపళ్ళు రాలుతాయని మాట్లాడుతున్నాయి తెలంగాణ ఇక్కడ మహిళా సంఘాలు స్పందించవు. ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అయ్యా నువ్వు కులం కార్డు వాడుతున్నావు కదా, కాస్త ఈ కులానికి సంబంధించిన విషయాలు కొన్ని నీ ముందు ఉంచుతా. దయచేసి ఈ వీడియో నీకు రీచ్ అయితే మాత్రం తప్పకుండా కొంచెం స్పందించే ప్రయత్నం చేయి. ఈ మార్వాడి సాంగ్ను బేస్ చేసుకొని, మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని బేస్ చేసుకొని మాకు కొంతమంది కోమట్లు కూడా ఫోన్ చేసిరు అనే ఒక విషయాన్ని మీరు తెర మీద తీసుకొస్తున్నారు కదా. మరి ఇదే ఈ కంచె ఐలేజా సామాజిక స్మగ్లర్లు కోమటులకు పుస్తకం రాసి ఈ వైశ్యుల మీద అనేక విధ్వంసాలలో పూర్తి వ్యాఖ్యలు చేసిండు. మరి ఇప్పుడు కంచె ఐలను మీరు క్షమాపణ కొడతారా? రెండవది, అనేక మంది ఇలా ఎస్సీ కులాల నుంచి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్ని దుర్వినియోగం చేస్తూ నిజమైన ఎస్సీల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్నారు, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. మరి నిజంగా నీకు దళిత కార్డు వాడుకునే హక్కు ఉంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా బీసీసీ కింద ప్రకటించమని యుద్ధం చేస్తావా, కనీసం వాదన తీసుకొస్తావా? ఇంకొకటి, ఈ అమాయక దళితులందరూ క్రైస్తవుల యొక్క పాస్టర్ల యొక్క మాయమాటలకు లోనయ్యి ఇలా క్రైస్తవులుగా మతం మారి దశమ భాగం పేరుతోటి ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. మరి ఇలా క్రైస్తవ పాస్టర్లందరూ కూడా ఆర్థిక దోపిడీదారులుగా నువ్వు చిత్రీకరించి దాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఏమైనా చేస్తావా? ఇదే క్రైస్తవ పాస్టర్ల చేతిలో అనేక మంది దళిత మహిళలు, దళిత యువతులు వాళ్ళ మాయమాటలకు ప్రలోభాలకు లోనై దేవుడి పేరుతోటి, యేసు ప్రభు పేరుతోటి అనేక చోట్ల అత్యాచారాలు, మానభంగాలు, ఇలా కుటుంబాల మధ్యలో వివాహేతర సంబంధాలు పెంచి పోషించి ఇలా కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి క్రైస్తవ పాస్టర్లు కారణం కదా. మరి వీటి గురించి మాట్లాడే సాహసం ఏమైనా చేస్తావా? కేవలం మీ స్వార్థపూర్త ఎదుగుదల కోసం మాత్రమే కులం కార్డు వాడుకుంటారా? ఈ విషయాన్ని కూడా తెలంగాణ షామ్ కానీ లేకపోతే ఆయన వెనుక ఉన్న సమాజం కూడా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదొక్కటే కాదు, ఈ దేశంలోకి వచ్చి భారతీయుల మీద అటాక్ చేసినటువంటి టెర్రరిస్ట్ ఒక మాట మాట్లాడడానికి నీకు నోరు రాదు. ఎందుకు వాళ్ళంటే మరి నీకు అంత ప్రేమ? మరి టెర్రరిస్ట్ గోబ్యాక్ అని ఎప్పుడన్నా అన్నావా? అదొకటి. ఈ దేశంలోకి అక్రమంగా వచ్చి ఇలా ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది వచ్చి అక్కడ అక్రమంగా స్థిరపడ్డారు. మరి వాళ్ళందరూ కూడా గోబ్యాక్ మరి లోకల్ వాళ్ళకు ఇబ్బంది కలిగే, ఇప్పుడు లోకల్ వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేస్తున్నారు కదా. అంటే ఒక రకంగా లోకల్ వాళ్ళ పనిని మీరు చోరీ చేస్తున్నట్టు కదా, వాళ్ళ ఆదాయానికి గండి కొడుతున్నట్టు కదా. మరి ఆ విషయంలో ఏమైనా స్పందించే అవకాశం నీకుందా తెలంగాణ శ్యామ్ గారు? స్పందించవు. ఎందుకంటే వాళ్ళు తంతారు కాబట్టి. మార్వాడీలు ఏంటంటే కొంత ఆధ్యాత్మికంగా చాలా ముందు వరుసలో ఉంటారు. వాళ్ళు దైవభక్తి ఎక్కువ, గోవులను పెంచి పోషిస్తారు. ఇంకొక విషయం తెలుసా తెలంగాణ శ్యామ్ గారు, వైఖరి కారణంగా ఇంట్లో ఏదైనా కార్యం ఉంటే, లేకపోతే ఏమైనా శుభకార్యం ఉన్నా అశుభకార్యం ఉన్నా, సమాజంలో ఎస్సీ అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం వల్ల ఎస్సీ సమాజానికి కూడా డబ్బులు ఇవ్వాలంటే భయపడే ఒక పరిస్థితి ఏర్పడ్డది. అట్లాంటి సందర్భాల్లో ఈ మార్వాడి వాళ్ళు ఒక వస్తువు తాకట్టు పెట్టుకొని పేపర్ రాసుకొని డబ్బులు ఇస్తారు. రేపు ఆ డబ్బులు తీసుకునే క్రమంలో అయ్యా సేటు రూపాయలు లేవు, ఆటలు లేవంటే కూడా మిత్తి తగ్గించి ఇలా అవసరాలకు ఉపయోగపడే సమాజం మార్వాడి సమాజం. ఇలా ఒక పక్క భారత రాజ్యాంగం మాకు శిరోధార్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు మేమని ఒక పక్క మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే, మరి ఇదే భారత రాజ్యాంగం ప్రకారం మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉంటే జరిగిన సంఘటన మీదనే మనం యుద్ధం చేయాలి. అది పక్కకెట్టి భారత రాజ్యాంగం మాకు లెక్కలేదు, ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు అంటూ అంబేద్కర్ గారి యొక్క
గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చూస్తూ ఊరుకో శ్యామ్ గారు, మీకు చెప్తున్నాను, మీ వెనకలా ఉండి నడిపించే వారందరూ కూడా చెప్తున్నాము, ఇది సమాజానికి మంచిది కాదు. మీకు నిజంగా వ్యవస్థల మీద నమ్మకం ఉంటే చట్టపరమైన మార్గాలను అన్వేషించండి. కానీ చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనుసరించే ఆలోచన విధానం కాదు, భారత రాజ్యాంగ విలువలకు లోబడిన విషయం అసలే కాదు. ఫస్ట్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకటించే వాళ్ళు మీరే అవుతారు. కాబట్టి దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి. దళిత సమాజం అనేక రకాలుగా అనేక విషయాలలో కూడా అందుకుంటుంది. మీకు చేతనైతే రండి, ఆ విషయాలపైన పోరాడదాం. కానీ ఈ భారతీయ సమాజంలో చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేసి దానికి దళితవాదం అని కార్డు వాడితే మాత్రం ఇది సరైన విధానం కాదు. మీ పద్ధతి మార్చుకోండి. లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ మీ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. ధన్యవాదాలు. జై భీమ్, జై జాంబవ.